ఇక ఎవరికి లాభం ఎవరికి నష్టం, రాష్ట్రంలో 3-4 రోజుల్లో భూముల ధరల పెంపు. ఇదే విషయంపై అన్ని వర్గాల్లోనూ జోరుగా చర్చ. ఓపెన్ మార్కెట్ కు ప్రభుత్వ ధరకు భారీ వ్యత్యాసం. ఇదే ఇచ్చగా స్టాంప్ డ్యూటీ ఎగవేస్తూ లావాదేవీలు. గత కొద్ది కాలంగా సర్కార్ ఆదాయానికి గండి. భారీగా పెరగనున్న అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు అంటూ. ఫర్ సపోజ్ ల్యాండ్ రేట్స్ ఎట్లా ఉంటుందంటే, మనం అందరం కూడా ఇల్లులు కొన్నా భూములు కొన్నా ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా ఉంటాయో నేను చెప్తా. ల్యాండ్ రేట్ల మీ అందరికీ తెలుసు. ఒకవేళ ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా కొనాలనుకున్నప్పుడు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మాత్రం బరాబర్ ఫర్ సపోజ్ పర్ ఎకరాకి 20 లక్షల రూపాయలు ఎకరాకి ఉంటుంది. అక్కడ వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగేది 20 లక్షల రూపాయలకు ఎకరాకి జరుగుతుంది. ఒక్క ఎకరమే కొంటున్నా అనుకుందాం. ఒక వ్యక్తి ఒక్క ఎకరమే కొనుక్కుంటే ఈయనకు ఈ 20 లక్షల పైన స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా, మరి ట్యాక్స్ కట్టాలి కదా. మనం ఫర్ సపోజ్ కారు కొంటున్నామయ్యా, కారు కొంటున్నాం, 10 లక్షల కారు కొంటున్నాం, బరాబర్ దీనికి ట్యాక్స్ కడుతున్నామా లేదా? 1,60,000 రూపాయల దాకా ట్యాక్స్ కట్టి యాడ్ అయిన తర్వాతనే మనం కార్ బయటకు తెస్తా ఉన్నాం. ఈ స్టాంప్ డ్యూటీ అంటే ఏదైతే ఆ ఛార్జెస్ ఉన్నాయో అది గవర్నమెంట్కి బరాబర్ పోతా ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే 20 లక్షల భూమిలా ఇక్కడ ఏం వ్యత్యాసం అయిందంటే, ఇక్కడ 20 లక్షలు ఉంటుంది, గవర్నమెంట్ దృష్టిలో ఇది 2 లక్షలే ఉంటుంది. దాన్ని మార్కెట్ వాల్యూ అని పిలుస్తారు. ఈ మార్కెట్ వాల్యూ తక్కువ ఉండడం చేత, అంటే తక్కువ అంటే అప్పుడు సెట్ చేసినటువంటి వాల్యూ, అది ఆ రోజు సెట్ చేసినటువంటి వాల్యూ, యావరేజ్ చూసి సెట్ చేస్తారు. అది రకరకాల పారామీటర్స్ ఉంటాయి దానికి. సో ఈ సెట్ చేసినప్పుడు 2 లక్షల రూపాయల వాల్యూ ఏదైతే ఉంటుందో దీనికి మాత్రమే ఈయన ఒక 5,000 10,000 స్టాంప్ డ్యూటీ కడతాడు ఛార్జెస్. ఫర్ సపోజ్ ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ 20 లక్షల రూపాయలకి 2 లక్షల రూపాయలకి 18 లక్షల తేడా ఉంది. ఆయన కట్టాల్సి వస్తే ఇంకా ఇక్కడ 2 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. 2 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. అయితే దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఇది, అట్లే వీళ్ళు బయట ట్రాన్సాక్షన్ చేసుకునే డిఫరెన్స్ వచ్చి ఇది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 18 లక్షల రూపాయల గ్యాప్ ఏదైతే ఉందో పర్ ఎకరాకి ఈ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ఇది ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు చేసుకోకూడదు అనే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లని చెప్పి ఒకేసారి 20 లక్షలు చేస్తే కూడా ప్రజలు ఒప్పుకోరు. అది అంత ఉండదు కూడా, ఒక్కో దగ్గర తక్కువ కూడా పోతుంది కదా. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీని బట్టి లేకపోతే రోడ్లను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి. సో యావరేజ్గా ఇది 5కో 6కో 7కో ఓవరాల్గా 8 లక్షలకు వేసుకున్నారు అనుకోండి. సో 6 లక్షల రూపాయల అడిషనల్ వస్తే దానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ ఈ ఎకరాలకే కాదు, దీంతో పాటు ఇక్కడ ఈ ప్లాట్లకు ల్యాండ్స్కి కంప్లీట్గా ఓపెన్ ప్లాట్లకు కావచ్చు, ఇళ్ళకు కావచ్చు, దేనికైనా సరే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం కోసమే ఈ ప్రయత్నము. వాటి వల్ల ఆదాయాన్ని ఎక్కువగా రాబట్టుకోవడానికే ప్రయత్నము. ఎందుకంటే బయట యథేచ్ఛగా మామూలుగా కాదు, నేను అందుకే అంటా ఉన్నది, ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ప్రజలకు డెఫినెట్గా నష్టమే. ఇది ప్రభుత్వానికి లాభము, ప్రజలకు నష్టము. ప్రజలకి అడిషనల్గా భారం పడ్డట్టే కదా, అదే ప్రభుత్వానికి ఈ ఇన్కమ్ అంతా సోర్స్ అయినట్టే కదా, ఆదాయం అయినట్టే కదా, ఆదాయం చేసుకున్నట్టే కదా. సో అందుకోసమే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆ రేట్లను మేము మారుస్తాము, ఈసారి చేంజ్ చేస్తాము అంటా ఉన్నారు. ఇగో మరో 3-4 రోజుల్లో రాష్ట్రంలో భూముల ధరలను ప్రభుత్వం పెంచనుంది. ప్రభుత్వం పెంచేది భూముల ధరలు అంటే వాళ్ళ భూముల ధరలు కాదు, మన భూముల ధరలు. మన భూముల ధరలని లెవెల్ చేసి పెడతా ఉన్నారు. సో యావరేజ్ తీస్తారు, ఖచ్చితంగా డబల్ ట్రిబుల్ అవుతాయి. దానివల్ల మనకు ఇప్పుడు కడుతున్నటువంటి ట్యాక్సెస్ కంటే ఛార్జెస్ కంటే 3-4 ఇంతలు ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే, ట్రాన్స్ఫర్స్ చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు దీనివల్ల ఇంకొకటి కూడా చెప్తా, ఇప్పుడు రైతు భరోసా కోసం అక్కడ కూడా ఒక కిటుకుంది. వీళ్ళు దీన్ని పెంచడానికి గల కారణం కూడా చెప్తా నేను. ఫర్ సపోజ్ ఒక ఇంట్లో 7 ఎకరాలు ఉందనుకుందాం, 7 ఎకరాల భూమి ఫలానా ఆయనకు ఉన్నది ఎక్స్. ఈ ఎక్స్ ఆయనకు 5 ఎకరాలకే స్లాబ్ పెట్టిర్రు అనుకో, 5 ఎకర్స్కే స్లాబ్ పెట్టిర్రు అనుకుందాం. ఇప్పుడు రైతు భరోసా కనుక ఈ రైతు భరోసా 5 ఎకరాలకే స్లాబ్ పెట్టి డబ్బులు వేస్తే ఈయన సంవత్సరానికి ఎంత వదులుకుంటాడు? 2 ఎకరాలకు పడదు. ఆ 2 ఎకరాల కంటే దగ్గర 30,000 రూపాయలు ఒకే సంవత్సరానికి. ఎందుకంటే ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తా అన్న ప్రభుత్వం 30,000 రూపాయలు సంవత్సరానికి వస్తాయి. దీన్ని ఎందుకు మిస్ చేసుకుంటాడు ఆయన? ఆయన కొడుకు, ఆయన భార్యనో ఎక్స్ పక్కన ఏ వైయో జెడ్కో రిజిస్ట్రేషన్ చేస్తాడు ఈ 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తే ఏమవుతుంది? సో ఈయనకు సంవత్సరానికి 30,000 రూపాయలు రైతు బంధువులకు పడుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ మార్పు వల్ల డెఫినెట్గా రిజిస్ట్రేషన్స్ అన్ని పెరుగుతాయి, ఈ భూములన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి, చాలా మంది ట్రాన్స్ఫర్స్ చేసుకుంటారు అని చెప్పి ఇప్పుడే ఛార్జెస్ పెంచితే కనుక ఈ ఆదాయం మొత్తం
కంప్లీట్గా ఏదైతే ఇప్పుడు జరిగే రైతు భరోసాకి ముందు ఆ డిసిషన్కు ముందు పూర్తిగా జరిగే ట్రాన్స్ఫర్స్ అన్నిటిపైన కూడా ప్రభుత్వం ఆదాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క భవిష్యత్తులో జరిగే వాటికి కూడా చేస్తే ఇప్పుడు ఇమీడియట్గా జరిగేది ఇది కాబట్టి సో వీటిపైన స్కెచ్ చేసింది ప్రభుత్వం. స్కెచ్ అనే చెప్పొచ్చు. వాళ్ళకి తెలిసి ఇది జరుగుతుందని, మనకు తెలుసు ఇట్లా ఉంది కాబట్టి దీన్ని ఏం చేసుకుందామని. సో ఈ రీజన్తో కూడా వాళ్ళు భూములను ధరలు ఈ 3-4 రోజులను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి లాభం అంటే పక్కా గవర్నమెంట్కు మాత్రమే లాభం, ప్రభుత్వానికి మాత్రమే లాభం, ప్రజలకేం లాభంలే. ప్రజలని అనవసరంగా ముక్కుపిండి వసూలు చేసినట్టే ఇది. అడిషనల్గా ఇంకా కొన్నాళ్ళు నడిపించవచ్చు, భూముల ధరలు సవరించకుండా కొన్ని రోజులు ఇంకా ఉంచవచ్చు. కానీ కావాలని చెప్పి ఈ టైంలో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, అటు ఇటుగా మార్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇప్పుడే ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. సో అందుకే ఎవరికి లాభం అనేది వాళ్ళు అంటా ఉన్నారు, కానీ ప్రభుత్వానికి లాభం, ప్రజలకు నష్టం.